అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను చూస్తా ఉన్నాం. ఇప్పుడు 6 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాను అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. నాకు 3 ఎకరాలు కూడా ఉంది, రైతు బంధు వాళ్ళు లేదు. రైతు బంధు వల్ల. సో రుణమాఫీ అందరికీ చేసినామని చెప్పేసి కాలేదు. గద్వాల లోన్ ఉంది ఇప్పటి వరకు ఏది కాదు. నాది జోగులాంబ అలంపూర్ కాన్స్టిట్యూన్సీ. గతంలో కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఎకరాన్ని ఇచ్చిండు, మేము 12,000 ఇస్తున్నామని చెప్తుండే కదా రేవంత్ రెడ్డి. ఏడు తీస్తున్నాడు ఇంతవరకు, ఏది లేదు. టైం టు టైం కరెక్ట్ పడేది. ఆల్రెడీ వానాకాలం అయిపోయింది, యాస్కది కూడా అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. ఇంకేముంది, స్టార్టింగ్ వచ్చినప్పుడు అది కేసీఆర్ ఉన్న దాన్ని వేసిండు, ఆయన పెట్టిన బడ్జెట్ ని, అంతే. ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు రైతులకు చూసుకున్నట్టయితే అన్ని విధాలుగా మంచి చేసిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. ఓన్లీ టీఆర్ఎస్. మేము ఇంతవరకు అంటే నాకు ఇప్పటి వరకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి అంటే 2004 నుంచి ఇప్పటి వరకు వేస్తాం. 2004లో మా కాన్ఫరెన్స్ అలవిన్స్ లో రావుల రవీంద్ర రెడ్డి నిలబడిండు అలంపూర్. అప్పుడు ఆ రోజు ఓటు వేసినాం. 2009లో ఒకటి ఇంకా హైదరాబాద్కి వచ్చినాం. అప్పటి నుంచి ఇక్కడ ఉంటే ఊర్లో పొలాలు కూడా చేస్తాం. అటు ఇటు తిరుగుతున్నాం. షర్టు కావాలి. అరే ప్రేమ అది అభిమానం అంటే మంచి చేసినోడికి ఎవరికైనా అభిమానం ఉంటుంది. ఏం ఊర్లో ప్రతి ఊర్లో నీళ్ళు, మా ఇంటికాడ నేను ఇక్కడ ఉంటా హైదరాబాద్ లో, మా అమ్మ మా నాయన ఉంటారు ఇంటి దగ్గర, మంచిగా నీళ్ళు వాడుతున్నాయి. నల్ల తిప్పుకొని నీళ్ళు వారిపిస్తున్నారు. కరెంటు ఫ్రీ ఉంది, బోర్ ఉంది ఊరి దగ్గరనే, కరెంటు ఫ్రీ. మొన్న వచ్చినాక బిల్లు కట్టమని చెప్పేసి ఇద్దరు 7,800 8,000 కౌలు చేసుకున్నాడు. కడితేనే ట్రాన్స్ఫారం తీసుకుపోయాడు. ట్రాన్స్ఫారం కాలిపోతే ట్రాన్స్ఫారం చేపియాలంటే నువ్వు బిల్లు కట్టాలంటాడు. బిల్లు కట్టి తీసుకుపోయాడు. ఇంతవరకు ఏది లేదు. ఒక్కడు కూడా కరెంట్ కూడా ఇంతవరకు అడగాలి మమ్మల్ని. 10 సార్లు ట్రాన్స్ఫారం అంటే మాకు ట్రాన్స్ఫారం కాలిపోలేదు ఇంతవరకు. పథకాల విషయంలో ఎట్లుందన్న ఊర్లలో మీకు చెప్తా ఉంటారు కదా, పథకాలు ఏం లేదు. ఏముంది 2,000 నాడు ఏది లేదు మాకు ఇంతవరకు. ఏది రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు నాకు. మా అక్క ఉంటుంది ఊర్లో, చాలా మంది ఉన్నారు. మా ఊర్లో దాదాపు 40-50% కూడా కాలేదు. ఇప్పటివరకు ఏం లేదు. ఇంకా 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పేసి ఎలక్షన్ చాతన అయితే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టమని, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమను, చాతన అయితే పెట్టమని. ఏదైనా ఎలక్షన్ ఏదైనా సరే రెడీ. ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఏదైనా పార్టీ తరపు నుంచి పెట్టమను. సరే సర్పంచ్ అంటే ఫర్దర్ అవి ఏదో ఊర్లో మంచితనంతో వేసే వాళ్ళు ఉంటారు. పార్టీ గుర్తుతోటి నిలబడమను. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ లేదంటే ఏదైనా బై ఎలక్షన్ రాని గెలిచాం మనం, తెలుసు. 200% చూపిస్తాడు. జనాలకు ఇప్పుడు తెలిసిపోయింది లోటు. ఆయన లేని సంవత్సరంన్నర లోపే తెలిసిపోయింది. కేసీఆర్ గారు మంచి చేయాలని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. జనాలు వీడు చెప్పిన అడ్డమైన గ్యారంటీలు జనాలు తెలియదు కదా, ఏదో ఆశపడి మోసపోయింది అంతే. ఏముందో అంతే కదా. మరి 2,500 మహిళలకు ఇస్తామంటే, 4,000 రూపాయలు పింఛన్లు పెంచుతామంటే ఇస్తాడు. 12,000 అని 15,000 అన్నాడు. 12,000కి వచ్చిన 12,000 గతి లేదు, 10,000 గతి లేదు. ఉన్న కేసీఆర్ ఉన్నప్పుడు టైం టు టైం కరెక్ట్ 5,000, 10,000, 6 నెలలకు ఒకసారి కంపల్సరీ వేసేది. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులో కుప్పగా మార్చారు, అందుకే పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఏం అప్పులు చేసిండా, ఎన్ని చేసిండు? హైదరాబాద్ లో ఎక్కడైనా ఫ్లైఓవర్ ఉన్నా, ఏ ఫ్లైఓవర్ ఈయన వచ్చినాక ఫ్లైఓవర్ చేసిండా, ఏదైనా కట్టిండా? ఏం కట్టిండో చెప్పొకటి. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెన్ చేస్తున్నాడు, ఫ్లైఓవర్లు ఓపెన్ చేస్తున్నాడు. ఏ ఫ్లైఓవర్ కట్టిండు చెప్పు? ఆయన వచ్చినాక శంకుస్థాపన చేసి కట్టినది ఏమన్నా? అక్కడ ఏడా పురాణ జూ పార్క్ నుంచి అరంగల్ చివరి వస్తుంది అది. ఇక్కడ ఏది మన స్టీల్ బ్రిడ్జి అన్ని A to Z అప్పుడున్నప్పుడు చేసేది, వీడు వచ్చినాక ఓపెన్ చేసిండు అంతే. డబుల్ బెడ్రూమ్ లో కట్టిండా? కట్టిండా? ఇందిరామ్మ ఇండ్లు అది కాదు బ్రదర్. ఇప్పుడు నీకు మొన్నటి దాకా డబుల్ బెడ్రూమ్ అనేది వంచిండు, ఆయన కట్టినవి అవి. అంటే మొన్న రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు జరిగింది. ఇప్పటికిప్పుడు ఊర్లోకి పోదాం, ఊర్లో అసలు నేను అనొద్దు కానీ ఇంతవరకు ఏ సీఎం తిట్టండి, ఎవరైనా తిట్టిండ్రా ఇట్లా? ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఏ సీఎం తిట్టలే అంత దరిద్రంగా. మాకు సిగ్గు సీటు మా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అని చెప్పుకోవడానికి, మళ్ళీ పోయి మా రెడ్డి గారు చెప్పుకోనికనే సిగ్గు సీటు.